హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అందరికీ ముందుగా బిలేటెడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు మై ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. న్యూ ఇయర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. నేను కూడా స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే చేశాను. అలాగే మంచి ముగ్గు కూడా వేశాను. ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నేను న్యూ ఇయర్కి కొన్ని ప్రత్యేకమైన వంటలు చేశానని చెప్పాను కదా, వాటి ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అన్ని క్లియర్గా అర్థమవుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎప్పట్లాగే మీరందరూ ఎలా అయితే ముగ్గు వేసుకుంటారో నేను కూడా న్యూ ఇయర్కి సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. మీ అందరికీ తెలుసు, అంటే మన ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాము. ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో మన తర్వాతే కదండి ఎవరైనా సరే. అలాగే అసలే పండగల రోజులు కదా, ఇంటి ముందు ముగ్గే ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. అందులోని న్యూ ఇయర్ సంక్రాంతికి అస్సలు మిస్ అవ్వము మనము. ఇంక నేను కూడా ఈజీగా అయిపోవాలి, అందంగా ఉండాలి, అలాంటి ముగ్గుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక గబగబా వేసేసామండి. ముందు రోజు అనమాట, నైట్కి వేస్తాం కదా మనం ముగ్గులు, వేసేసాము. పడుకునేసరికి 12 అయ్యింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని ఇంకా పడుకున్నాము. కేక్ ఏమి కట్ చేయలేదు, కానీ నార్మల్గానే మెలకుగా ఉండి విష్ చేసుకొని పడుకుంటాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి యథావిధిగా అన్ని బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లోని. కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఎవరు మిస్ అవ్వకండి. కేక్ రెడీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసేసాము. కేక్ కట్ చేసేసరికి మధ్యాహ్నం అయ్యిందండి. అంటే లంచ్ చేశాక కట్ చేసాము. కట్ చేసేసాక ఇంకా మేము తండేల్ మూవీ అండి ఇప్పుడు రిలీజ్ అయింది చూడండి, మేము ఇప్పుడు చూస్తున్నాము. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంత బిజీ అయిపోయామండి. మేమైతే మా లైఫ్లో ఎంత బిజీ అవుతానని నేనైతే అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నెన్నో మిస్ అయిపోయామండి. యూట్యూబ్ ఒక విధంగా అన్ని విధాలుగా చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వారా, కానీ నేను చాలా మిస్ అయ్యానండి యూట్యూబ్ ద్వారానే. అంటే కొన్ని విధాలుగా మంచి జరుగుతుంది, కొన్ని విధాలుగా చెడు జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్లోని అన్ని ముఖ్యమైనవి, మనకి ప్రతి క్షణం కూడా మనము హ్యాపీగా ఉండాలనేదే నా ఉద్దేశం. కానీ యూట్యూబ్ వల్ల అదైతే అవ్వట్లేదు. కానీ నేను ఎంత కష్టపడి స్టార్ట్ చేశాను, ఎంతవరకు వచ్చాను, దాన్ని నేను వదలలేకపోతున్నాను. కష్టమైన నష్టమైన యూట్యూబ్ని వదలకుండా ముందుకు తీసుకువెళ్ళాలనేదే నా ధ్యేయం అండి. దానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పుడో ఇలా వీలు కుదిరినప్పుడు అయితే చూసుకుంటాం. మేము మ్యాక్సిమం సినిమాలకు వెళ్ళడం మానేసాము. అలాగే ఇంట్లో కూడా చూడడం కుదరట్లేదండి. వీకెండ్స్ అయితే ఏదో ఒక షూటింగ్స్ ఉంటున్నాయి, అలాగే బయట పని ఉంటే వెళ్ళిపోతున్నాము. అలా మూవీస్ అన్ని పెండింగ్లో ఉండిపోయేవి. లాస్ట్కి తండేల్ ఎలాగైనా సరే న్యూ ఇయర్ చూద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా లంచ్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, తండేల్ మూవీ అయితే చూసేసాము. చూసేసరికి ఈవినింగ్ అయింది కదా. మరి ఈవినింగ్ అయ్యేసరికి మనం మధ్యాహ్నం తిన్న అంట్లు ఉంటాయి, అలాగే మళ్ళీ తుడుచుకోవడం అవన్నీ ఉంటుంది కామన్గా. అవన్నీ చేసేసాను. ఇంకా మా పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారు. మిగలా చెప్పేశాను వాళ్ళకి, అమ్మ ఈవినింగ్ స్నాక్స్ కింద పాస్తా సూప్ చేస్తానని చెప్పాను. ఇంకా మా పిల్లలకి చెప్పడమే లేట్ అండి. అసలు రోజంతా అడుగుతూనే ఉంటారు, మమ్మీ చెయ్యు, అమ్మ చెయ్యు, అమ్మ చెయ్యని. ఇంకా వాళ్ళు బాధపడలేక ఈవినింగ్ పనులన్నీ చేసేసుకొని మూవీ కూడా అలాగే కంప్లీట్ అయిపోయింది కదా. పాస్తాకైతే రెడీ అయిపోయాను. మీకు అందరికీ చెప్పాను కదా, నేను పాస్తా ఆన్లైన్లో తీసుకున్నాను మా పిల్లల కోసం. పాస్తాను ఇంకా ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా మంచిది హెల్త్కి. పాస్తా అంటే మీరు అన్హెల్దీ అనుకుంటారు, అన్హెల్దీ కాదండి, హెల్దీనే. ఎందుకంటే అందులో ఎలాంటి మైదా ఇంకా ఎలాంటి ఎడిషనల్ ఫ్లేవర్స్ అవి ఏమి యాడ్ చేయరు. హెల్దీగా తయారు చేయబడుతుంది పాస్తా. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ అందరికీ తెలిసినవే కదా. సో మేము ఆన్లైన్లో తీసుకున్నాము, ఎలాగే ఉన్నాయి కదా, హెల్దీగా ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పాస్తా సూప్కి అయితే నేను రెడీ చేస్తున్నానండి ఇవన్నీ కూడాను. అయితే మీకు ఇంతకు ముందు చెప్పాను, డిసైనర్ అనే బ్రాండ్ నుంచి పాస్తా కాంబో ప్యాక్ తీసుకున్నామండి. ఇలాగైతే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందని. అలాగే డిసైనర్ అనే బ్రాండ్ నుంచి ఆలివ్ ఆయిల్ కూడా తీసుకున్నాము. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే కదా. అయితే దీని ప్రిపరేషన్ కూడా మీకు ఒకసారి చెప్తాను రండి. అంటే ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఆలివ్ ఆయిల్ని ఒక 3-4 స్పూన్లు వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలను గ్రైండ్ చేసుకొని ఆ మిక్సీని వేసుకోవాలండి. ఇది కూడా ఒక 1 నిమిషం పాటు ఫ్రై అవ్వాలి, కొంచెం దగ్గరికి వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఇంట్లో ఏ ఉంటే అవండి వెజిటేబుల్స్. నేనైతే స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, దీంతోపాటు బీన్స్, గ్రీన్ బఠానీ, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మాత్రమే నేను వేసుకుంటున్నాను. వీటిని అన్నిటినీ కూడా బాగా కలపాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని
1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్లోని మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి. ఈలోపు పాస్తా మనము సిద్ధం చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత. ఈ విధంగా మనకి పచ్చివాసన పోతుంది, ముక్క అనేది కొంచెం మెత్తపడుతుంది అనమాట. అలాంటప్పుడు మరొకసారి కలుపుకొని ఇందులోకే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి, అలాగే 1 స్పూన్ పాస్తా మసాలా అండి. ఏ కిరాణా షాప్లోనైనా సరే అవైలబుల్గా ఉంటుంది. ఇది వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను 1 కప్పు పాస్తాను వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 1 కప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. వేసుకొని వీటిని అన్నిటినీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్మోస్ట్ నేను తీసుకున్న దానికి 1 లీటర్ వాటర్ అయితే పోసానండి. పాస్తా సూప్ అంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కదా, అందుకే వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. అదే వేరే రెసిపీస్కి అనుకోండి ఇంత ఎక్కువ ఏం పట్టదు. సూప్కి మాత్రం కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పాస్తా ఉడకాలి. ఉడికేసరికి ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, దగ్గర పడుతుంది అనమాట. ఈ విధంగా లీటర్ వేడి నీళ్ళని వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుండడం వల్ల పాస్తా అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట. వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. ఎంత టైం పట్టదండి పాస్తా ఉడకడానికి, చాలా తక్కువ టైంలోనే తొందరగా మెత్తపడిపోతుంది. నేను ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇరిపితే జస్ట్ మనకి మెత్తగా తగులుతుంది. ఎంతకంటే ఎక్కువ ఉడికిచ్చామనుకోండి మనం గరిటతో కలిపినప్పుడు ముద్దగా అయిపోతుంది, తింటప్పుడు అంతగా బాగోదు. సూప్ అంటే మనకు కొంచెం నీళ్ళగా ఉండాలి కాబట్టి ఇదే విధంగా మనకి ఉడికినప్పుడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆపేసుకోవడమే. సూప్ అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. వేడివేడిగా కొంతమంది తినలేరు. అలాంటి వాళ్ళు కొంచెం చల్లారాక, మరీ చల్లగా అయిపోతే తినలేము సూప్ అనేది. కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా తినడానికి ట్రై చేయండి. మా వాళ్ళకైతే సూప్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా వారు చాలా ఇష్టంగా తింటారు. పాస్తా సూప్, ఇంకా మటన్ సూపు, ఇలాంటి సూప్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అతనికి. ఎందుకంటే ఆయన జాబ్ చేసినప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు సూప్స్ ఎక్కువగా తాగేవారు, అందుకని అతనికి అలవాటు అనమాట. ముఖ్యంగా మా పిల్లలు అడిగారు, మా వారికి సూప్ అంటే ఇష్టం కాబట్టి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి పాస్తా సూప్ అయితే రెడీ చేశాను. అయితే ఇవి తింటుండగా పాస్తా మరియు ఆలివ్ ఆయిల్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. అయితే చాలా వరకు పాస్తా అనేది మైదాతో తయారు చేయబడుతుంది అనుకుంటారండి, కానీ ఇందులో అస్సలు మైదా ఉండదండి. 100% జ్వరం గోధుమ లేదా సెమోలినాతో తయారు చేయబడుతుందండి, అంటే సూజీ రవ్వతోని. ఈ డిసానో పాస్తా అనేది 0 కొలెస్ట్రాల్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అండి. మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే 100% వెజిటేరియన్ ఎవరైనా సరే తీసుకోవచ్చండి. అలాగే ఈ డిసానో ఆలివ్ ఆయిల్ అనేది మైల్డ్ క్లాసిక్ ఫ్లేవర్ అండి. అన్ని రోజుల్లో ఇది మనం వంటలకి యూస్ చేసుకోవచ్చు. అలాగే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. బేకింగ్, గ్రిల్లింగ్, ఫ్రై దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్యాక్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అలాగే వాపు తగ్గించే ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. 0 కొలెస్ట్రాల్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. నిశ్చింతంగా ఎలాంటి డౌట్ లేకుండా ధైర్యంగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి ఆలివ్ ఆయిల్. అలాగే మీరు పాస్తాని కూడాను. నేనైతే మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, డిసానో అనే బ్రాండ్ నుంచి ఈ రెండింటిని తీసుకున్నానండి. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. నేనైతే హ్యాపీగా యూస్ చేసుకుంటున్నానండి ప్రతిరోజు వీటిని. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి పాస్తా సూప్ ని. మీ పిల్లలు కూడా ఇదే విధంగా హ్యాపీగా తింటారు. ఇంకొకటి ఏంటంటే స్పెయిన్ నుంచి ప్రీమియం క్వాలిటీతో తయారు చేయబడుతుందండి ఆలివ్ ఆయిల్ అనేది. సో అందువల్ల మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాస్తాని, ఆలివ్ ఆయిల్ని హ్యాపీగా తీసుకొని హెల్దీ స్నాక్స్ కింద మీరు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఇంకా మా ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేస్తున్నాము. ఏదో ఒకటి టీవీలో పెట్టుకొని మా పిల్లలతో పాటు తింటున్నాము. మా పిల్లలు అయితే చూసారు కదా ఎంజాయ్ చేస్తే ఎంత బాగా తింటున్నారో. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సూప్ అనేది ఎంత బాగుంటుంది అనేది. అండ్ దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంక స్నాక్స్ తినేసాం కదా, మా పిల్లలకి హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. యాక్చువల్గా స్కూల్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసేస్తారు. నెక్స్ట్ డే కానీ హాలిడే వచ్చిందంటే చాలండి బద్దకించేస్తారు. మా చిన్న పాపకు అనుకోండి హాలిడే ఉన్నా లేకపోయినా సరే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసేస్తూ ఉంటుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ హోంవర్క్ చేయడము. మా పెద్ద పాప అలా కాదు, హాలిడే వచ్చిందంటే చాలండి బద్దకించేస్తుంది. అమ్మ రేపు ఎలాగో హాలిడే కదా, రేపు చేస్తాం కదా అని మరి బుక్స్ తీయదు. మా చిన్న పాప అయితే మాత్రం రాగానే వెంటనే బుక్స్ తీసేస్తుంది. ఇంకిద్దరికి ఒకేసారి చేయించొచ్చని మా చిన్న పాపను కూడా ఆపేశాను నేను. ఇంకా ఎలాగే తెల్లారితే స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయకపోతే ఇంక బాగోదు కదని చెప్పేసి మా పిల్లల దగ్గర కూర్చొని ఇద్దరిని హోంవర్క్ చేపిస్తున్నాను. మా చిన్న పాప హోంవర్క్ చేసేసింది. ఇంక నాలాగా నేను చిన్నప్పుడు అలాగైతే ఊగుతూ చదివేదన్నా తను కూడా అలాగే చదువుతుంది. నాకు ఒక్కసారిగా నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఇంకా మా పెద్ద పాపకి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయండి. తనకి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కొంచెం ఎక్కువగానే ఇస్తారు హోంవర్క్. ఇంక మొత్తానికి మా న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి.
ఈ ఒక్క రోజుతో కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశామండి. నాకు ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది మీ అందరికీ కూడాను. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. లేటుగా చెప్పానని ఏమనుకోవద్దు. అలాగే ముఖ్యంగా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్నవన్నీ ఈ సంవత్సరంలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని కూడా నేను ఆశిస్తున్నానండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.